జార్డ్ ఉండేది. దానికి పెద్దగా శరీరం లేకపోయినా కానీ తెలివితేటలు మాత్రం గట్టిగా ఉండేవి. అదే అడవిలో ఓ బొక్క ఉండేది. బొక్క చాలా గర్వంతో పులితోడు అయినట్లు మాటలు మాట్లాడేది. నాకు భయపడని వాడు లేడు అని ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ తిరిగేది. ఒకరోజు అడవిలో ఉన్న జంతువులందరినీ పిలిచి బొక్క ప్రకటించింది. గ్రేటర్ దేన్, ఈ అడవిలో నేనే పెద్దవాణ్ణి. ఎవడైనా నన్ను ఓడిస్తే నా పక్కనే ఉన్న పుట్టులో పంచుతాను. అప్పుడు చిన్న తొండ అంగీకరించి ముందు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఓ చిన్న తొండ, నీవు బొక్కని ఎలా ఓడించగలవు అని అడిగారు. తొండ నవ్వుతూ అంది, గ్రేటర్ దేన్, ఒక పోటీ పెడదాం. మనిద్దరం మన పుట్టుకు నీటిని తేచేస్తాం. ఎవడి గాలి తక్కువైతే అతడే గెలిచినట్టే. బొక్క నవ్వింది. అంత తక్కువ పని, గెలిచేశాను అనుకో అంటూ పర్రునెత్తుకుని వెళ్ళింది. కానీ తెలివైన తొండ ఏమి చేసింది అంటే, అది దగ్గరలో ఉన్న పావురాన్ని అడిగి నీటి గిన్నెను తన పుట్టు మీదే తెచ్చి పెట్టించుకుంది. తను కదలకుండానే నీరు పక్కనే ఉండేలా చేసింది. బొక్క మాత్రం ఎక్కడో ఆరుదూరంలో ఉన్న చెరువుకు వెళ్ళి నీరు తెచ్చేలోపే అలసిపోయి తిరిగి వచ్చింది. అప్పటికే తొండ నీటితో పుట్టు తడిపేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. తొండ గెలిచింది. బొక్కకు మర్యాదగా తన పుట్టు భాగాన్ని ఇచ్చింది. నైతిక బోధ: శక్తి కంటే తెలివి గొప్పది. చిన్నవాళ్లను చిన్నచూపు చూడకూడదు. వాళ్లకి తెలివితేటలుంటే పెద్దవాళ్ల కంటే ముందుంటారు.